రామ రామ రఘురామ అని పాడుకున్న హనుమా ఎంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. నేను కూడా దబ్బున వార్తలు చెప్పి మా వాడకట్లున్న రాములవారి గుడికి పోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవాళ స్మార్ట్ వార్తలలో హెడ్లైన్స్ ముందైతే చూద్దాం. రాములవారి లగ్గానికి భక్తుల బహుమతులు, రంగులద్ది చెమ్కీలతోటి డెకరేషన్ చేసిర్రు కొబ్బరి బొండాలను. సన్నాల అన్నం చెక్కింగ్ చేస్తున్న లీడర్లు అధికారులు పేదోళ్ళ ఇండ్ల పంటి పోయి మెతుకు మిగలకుండా తింటుర్రు. మహారాష్ట్రలో మాటలు నేర్చిన కాకి పలుకులు వలికి అందరికీ షాక్ ఇస్తుంది. పెన్షన్ పైసలు మాయం చేసిండు మళ్ళొక ఉద్యోగి, ముసలోళ్ళంతా ఎదురు చూస్తున్నారు పడిగాపులు పడి. శ్రీరామునికి ఉడతా సాయం అన్నట్టు భద్రాద్రి రాములవారి లగ్గానికి మనిషికో తీరు సాయం చేస్తుంటారులా. గోటితో టొలిచిన తలంబ్రాలను తెచ్చే రామభక్తులు కొందరైతే పట్టుబట్టలు నేసి పంపే భక్తులు ఇంకొంతమంది ఉంటారు. బియ్యం గింజల మీద శ్రీరామ అని రాసి పంపే భక్తులు ఇంకొందరు ఉంటారు. ఇక గట్లనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలుండే గీ రామభక్తుడేమో శంకు చక్రాల గుర్తుతోటి తయారు చేసిన కొబ్బరి బొండాలను అందజేస్తాడట ప్రతిసారి. చూడురి ఎంత ముద్దుగున్నాయో. ఇటు అటు శంకు చక్రాలు, నడిమిట్ల నిలువు నామాలున్న బోండం. ఇక ఇవి చూడరు, ఇంకా శ్రీరామ సీతాదేవి శ్రీరామ అని గిట్ల అక్షరాలున్న బోండాలు, సీతారాముల బొమ్మలున్న బోండాలు, భద్రాచలం రాముల వారికి కానుకిస్తందుకు తయారు పెట్టిన కొబ్బరి బోండాలు ఇవే కాదు, ఇంకా తలంబ్రాలు పోసుకునే కొబ్బరి కురిడీలు, కర్పూర దండలను కూడా భద్రాచలం రామయ్యకు బహుమతిస్తారట. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలుండే ఈ కేవీ రామారెడ్డి అన్నోళ్ళు ఇదేదో ఈసారే ప్రత్యేకంగా చేపించినవి కాదట, 25 ఏళ్ల సంధి ఇట్లనే తయారు చేసి ఇస్తున్నారట. ఆ భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి, ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్రనామం కొబ్బరి బొండాలు అలంకరణప్రాయంగా చిత్రించి 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. సిల్వర్ జూబ్లీ. అలాగే నేను బతికినంత వరకు ఆ స్వామికి సేవా రూపంలో ఈ శంకు చక్రనామాలు కొబ్బరి బొండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. 11 రోజుల పాటు రామమాల వేసుకొని నిష్టగా పూజలు చేసుకుంటా పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు పట్టుకొచ్చి వాటి మీద చెమ్కీలు రంగులతోటి ముద్దుగా డెకరేషన్ చేసి తయారు చేస్తారట. మొదట్లో అప్పట్లో ఒక్క భద్రాచలం రాముల వారికి ఇచ్చేటోడట. రాష్ట్రం ఏర్పడ్డాక 2 రాష్ట్రాలలో ఉన్న ఫేమస్ దేవుళ్ళ కళ్యాణాలకు ఇసుంటి బోండాలు పంపిస్తున్నారట. మొత్తానికి రామునికి ఉడతా సాయం లెక్క రాముల వారి కళ్యాణానికి తన వంతు సాయం అందిస్తున్నట్టు రాముని పేరు పెట్టుకున్న ఈ రామారెడ్డి అన్న. మోదీ 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 వందే మాతరం వందే మాతరం మోదీ మోదీ. అబ్బా, మన ప్రధాని మోదీ సార్కు మన దేశంలోనే కాదుల్లా ఏ దేశానికి పోయినా చిన్న ఉండదు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే. ఇక చూడు రాదురి, శ్రీలంక టూర్ వేసిన మోదీ సార్ని చూసి అక్కడ ఉన్న మన దేశపోళ్ళు ఎట్లా మురిసిపోయారో. సారును చూసి వాళ్ళు, వాళ్ళని చూసి సారు. ఒక మురిపేం కాదనుకో రాదు శ్రీలంకల. సారుకు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా, వాళ్ళ సంటి పిల్లగాలను ఎత్తుకోమని ఇచ్చుకుంటా, నెత్తి మీద చేతులు పెట్టి దీవనార్థులు ఈ సారు అనుకుంటా పోటీలు పడ్డరు. ఇక కొందరేమో చెవులలో గుసగుస చెప్పినట్టు మాట్లాడితే, ఇంకొందరేమో సారు చేతిని కళ్ళకు అద్దుకున్నారు. ఇక ఈ పెద్దకైతే కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఈ సంబరంతో సార్ని చూడంగానే. జై శ్రీరామ్, మోడీ మోడీ మోడీ, భారత్ మాతాకి జై అనుకుంటా చిన్నగా మురువలే ఒక్కొక్కరు సార్ను చూడంగానే. ఈ అటనే తోలు బొమ్మలతోటి పెట్టిన రామాయణ మాట చూసిండు. జరసేపు ఓదలుచుకుంటే ఎంతసేపు అర్ధగంటలో ఆలిపోవచ్చు రెక్కలు కట్టుకొని శ్రీలంక అంటే. గాని అప్పట్లో 2019లో పోయిందంటే మళ్ళీ నడమ పోలేదట లంకకు. పోకపోక పోయేటాలకు మస్తు ఎగ్జైట్ అయ్యారు ఒక్కొక్కరు. అన్నట్టు సార్కు మిత్ర విభూషణ అవార్డు కూడా ఇచ్చిరు శ్రీలంక సర్కారోళ్ళు.
అవ్వా మందుగోళీల పైసలు ఎప్పుడు ఇస్తావు? పింఛన్ వచ్చినాక ఇస్తా బిడ్డ. అవ్వా దుఃఖంలో ఖాతా పైసలు ఎప్పుడు ఇస్తావు? పింఛన్ వచ్చినాక ఇస్తానయ్యా అని ముసలోళ్ళు పింఛన్ పైసలతోటే అక్కర్లన్నీ తీర్చుకుంటూ ఉంటారు. మరి అసుంటి ముసలోళ్ళ పింఛన్ పైసల్ని పంచమని సచివాలయంలో ఉద్యోగులకు ఇస్తుంటే అందులో కొంతమంది సుప్పనాస్తిగాళ్ళు సొమ్ములు పట్టుకొని పరారు కాబట్టే గసుంటోళ్ళని ఏం చేయాలి చెప్పుర్రి? దొంగ చేతికి తాళాలు కాదు, దొంగలకే పైసలు అప్ప చెప్తున్నట్టున్నది ఆంధ్రాల పెన్షన్లు వంచే ముచ్చట చూస్తుంటే. ఈ ఊరు ఆ ఊరు అన్న తేడా లేదు. ఏపీ అంతటా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా పల్లె పల్లెకు పింఛన్లు వంచురని సర్కారు మీదికెళ్ళి పైసలు పంపితే లక్షల రూపాయల పైసలు కనబడంగానే అవి పట్టుకొని పరారైతున్నారు పింఛన్లు వంచే సచివాలయ ఉద్యోగులు కొంతమంది. ముసలోళ్ళకి ఇచ్చే పైసలు ఎత్తుకపోయి బెట్టింగులు పెడుతురు, లేదంటే మట్కాలాడి పైసలన్నీ మటాజ్ చేస్తురు. పైసలు పోగొట్టుకున్నాక మన్నించుర్రి, మీరు ఏమనుకుంటే మళ్ళీ బయటకు వస్తాం లేదంటే జీవి తీసుకుంటాం అని భార్యా పిల్లలను ముంగడ పెట్టి సెంటిమెంటు డ్రామాలు కొడుతురు. ఈ 3-4 రోజులలో 5-6 జాగాల పింఛన్ పైసలు తీసుకొని పరారయ్యారు సచివాలయ ఉద్యోగులు. అంటే ఏ తీరుల దొంగలు తయారయ్యారో సర్కార్కి ఇంకా తెలుస్తలేనట్టున్నది. ఈ అల్లూరు జిల్లా చింతపల్లి మండలం తాజంగి గిరిజనులను చూస్తే పాపం అనిపించబట్టింది. గివీళ్ళ నోట్కాడి బుక్క ఎట్లెత్తగొట్ట బుద్ధయిందా పాపకారోనికి. 1 తారీఖు నాడు పింఛన్లు వంచుర సిపాయి అని సర్వేయరు రవికుమార్ అనేటోనికి 2,47,000 ఇచ్చి పంపిరట. అందులో 58,000 వంచి కడమ పైసలు పట్టుకొని పరారైండట పాపకారుడు. పింఛన్లు ఇగొస్తాయి అగొస్తాయి అనగో పడిగాపులు కాస్తున్నారు గిరిజనులు. ఈయనంది నెలకి పెన్షన్ ఇవ్వడానికి లేదు, మేమేమై బతకావాలి, మరి అందులోనే బతకావాలి. పప్పు తమ్మిచ్చిన డబ్బులే ఆ పైసలన్నీ పట్టుకపోయి జాతరల మట్క ఆడుతుంటే ఆడ ఓట్టుకున్నాడట వాడు. ఊరోళ్ళు పట్టుకొని నిలదీసి అడిగితే టైం ఇస్తే 2 కిస్తీలా కడతా అని చెప్పిండట. ఇక పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా కేసు రాసుకున్నారు. అందరి ముందు 2 కిస్తీల పైసలు కడతా అనే వరకు ఇడిచిపెట్టిరు. ఇట్లా ఎవరి కాడు కిస్తీల పైసలు కడతా అని అందరిని క్షమించుకుంటా పోతే ఈడ పింఛని తీసుకునేటోళ్ళు ఏమైపోవాలి. ఏపీ సర్కారు వాట్సాప్ సర్వీస్ పేరు మీద ఎన్నో పనులను ఆన్లైన్లో అలక చేసి పెడుతున్నది. ఈ పింఛన్లను మాత్రం ఎందుకు ఇంకా నగదును చేతుల మీదకెళ్ళి ఇస్తున్నదో సమజైతలేదు. లక్షల కొద్ది రూపాయలు చూసే వరకు ప్రాణం దరియాక అవి పట్టుకొని సిబ్బందులు పరారు కాబట్టి ఇప్పటికైనా సచివాలయ ఉద్యోగులతోటి పింఛన్లు వంచుడు బంద్ చేపించి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లలో పైసలు వేస్తేనే ఏమన్నా ఉంటుంది, లేదంటే పింఛన్లు అన్నిట్లా దొంగల పాలు కావాల్సిందే అని మండిపడుతున్నారు పింఛన్ తీసుకునే లబ్ధిదారులు. తెలంగాణలో రేషన్ దుకాణాలల్లా సన్న బియ్యం ఇస్తున్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే ఆయే. ఇంతగా ఇచ్చేది సెంటర్ సర్కారోలా స్టేట్ సర్కారోలా అనే పంచాది నడుస్తుంది. ఇప్పుడు 180 పైసలు కేంద్ర సర్కారే ఇస్తుంది. మరి మా మోడీ సార్ ఫోటో ఎందుకు పెట్టారు అని కమలం పాటోళ్ళు కయ్యానికి దిగుతున్నారు. అది అట్లా పెడితే నిజంగానే సన్న బియ్యం ఇస్తున్నారా, వండుకొని తింటే కమ్మ ఉంటుందా అని ఇట్లా 1,00,000 అనుమానాలు ఉన్నాయి జనాలకు. ఏహే గసుంటి డౌట్లు ఏం వడకుర్రి, కావాలంటే సన్న బియ్యం బువ్వ తిని చూపెడతాం అని ఇస్తరాకులో ఒక్క మెతుకు కూడా ఇడవకుండా ఎట్లా తిన్నారు చూడురి లీడర్లు. సన్నబియ్యం పంపిణీ క్రెడిట్ రాష్ట్ర సర్కారుకా కేంద్ర సర్కారుకా అన్న లడాయి ఓ దిక్కు నడుస్తుంటే ఎన్నాడు రేషన్ బియ్యం గుంటపోనోళ్ళు తిననోళ్ళు కూడా వచ్చి లైన్లు కట్టి తీసుకుపోవట్టిరు కదా. అయినా వండితే ఎట్లుంటాయో అని అనుమానపడుతున్నారు చాలా మంది. ఇక అసంటోళ్ళ అనుమానాలు పటాపంచలు చేసి రాష్ట్ర సర్కారుకే సన్నాల క్రెడిట్ దక్కాలని స్వయంగా పేదోళ్ళ ఇళ్లకు పోయి విందు భోజనాలు చేస్తున్నారు మన లీడర్లు. మొన్న పొద్దుకంగా సూర్యాపేటలో ఉన్న ఒక పేదోళ్ళ ఇంటికి పోయి భోజనం చేసిండు రేషన్ కార్డుల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు. భోజనం చేసుడే కాదు, ఇవాళ రేపట్ల మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పేదోళ్ళ ఇళ్లలో పోయి భోజనాలు చేయాలని చెప్పుకొచ్చిండు. వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్న బియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రేషన్ లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇక నిన్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య మేడమేమో సత్యంపేటలో ఉన్న ఈ అన్నోళ్ళ ఇంటికి వచ్చి కడుపు నిండా పప్పు భోజనం చేసింది. ఇట్లా గరం గరం సన్నాల అన్నం వడ్డిస్తే పప్పు కలుపుకొని మంచిగా తిన్నది. ఇట్లా ఇక మేడం అట్లా తింటుంటే విందు భోజనం ఏర్పాటు చేసిన ఈ అన్న చూడు సన్న బియ్యాన్ని మేడంను సీఎం సార్ను ఎట్లా మెచ్చుకుంటుండో. మీకు రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఉన్న మంత్రులందరికీ ధన్యవాదాలు. మా కడుపు నిండా పేదోళ్ళు కడుపు నింపుతున్నారు. అరే జర కడుపు నిండా తిననీయరా. అదే అన్న నీ మాటలతోనే మేడం కడుపు నింపేటట్టున్నావు కదా, ఇక ఆ పాపు తిననీ గాని
అదైపోగానే మళ్ళా వడ్డించుకొని గడ్డ పెరిగేసుకొని తిన్నది. అగ చూడు మెతుకు లేకుండా కడిగేసినట్టు ఎట్ట ఖాళీ చేసిందో ఇస్తరాకును. సన్న బియ్యమా కమ్మదనమా? మేడం గిట్లా మెతుకు లేకుండా తినేది చూస్తుంటే ఇదివరదాకా బియ్యం తెచ్చుకోని వాళ్ళు కూడా దబ్బున పోయి తెచ్చుకోబుద్ది అవుతుంది కావచ్చు. ఇక అటు నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో మంత్రి కోమటిరెడ్డి సారు, నకరేకల్లి ఎమ్మెల్యే వేముల వీరేశం సారు కూడా కోపన్ సన్న బియ్యం భోజనం ఎట్లుందో తిని చూసిర్రిట్లా. అరిటాకులలో భోజనాలు వడ్డిస్తే ముందుగాల కూరలతో తిన్నాక పెరుగన్నంలో మాడికాయ తొక్క అంచుకు పెట్టుకొని మంచిగా జుర్రుకుంటా తిన్నడిట్లా. సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆమె చేతి వంట తింటుంటే నిజంగా ఇవాళ కోటీశ్వర్లు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే ఇది నిజమైన తెలంగాణ. పేదవాడు కళ్ళలు కన్న తెలంగాణ ఇది. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సారు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సార్లు ఇద్దరు కూడా జిల్లా కేంద్రం R&R కాలనీలో ఉండే తస్కండే శంకర్ అనేటాయన ఇంట్లే కింద సకల ముక్కలు వేసుకొని కూర్చొని సన్న బియ్యం భోజనం చేసిరిట్లా. మరిగా సన్నాలిచ్చిన పేరు ఎవరికి దక్కుతుందో గాని ఇదివరదాకా కరువు లేకుండా చేసుకున్న దోశల పిండికి, ఇడ్లీ పిండికి, మురుకుల పిండికి కరువు వచ్చినట్టే ఉన్నది పో అన్నట్టు సీఎం రేవంత్ సార్ కూడా సన్నబియ్యం భోజనం చేసేందుకు తయారైతున్నట. మరిగా ఒకరిద్దరికంటే వండి పెడతారు కానీ గింత మంది వచ్చి తినిపోతే నెలకు సరిపడే గాసం 4 వద్దులు కూడా రాదు సార్లు. మరి ఎవరింటికి పోతున్నారో జర వాళ్ళకు 10-20 కిలోలు ఎక్స్ట్రా ఇప్పిస్తే మీరు వచ్చినందుకు నొచ్చుకోకుండా మెచ్చుకుంటారు వాళ్ళు కూడా. ఓలన జీవిడిచినప్పుడు పిట్టకి పెడితే కాకొచ్చి తింటేనే పెద్దలకు ముట్టినట్టు అన్న అమ్ముతుంటారు. కాకి ఇంటి మీద వాలి ఒరుతుంటే ఓలో చుట్టాలు వస్తుర్రు అని అనుకుంటారు. అదే కాకి తన్ని పోయింది అనుకోర్రి ఏదో కీడైతుంది అని మస్తు గుబులు పడుతుంటారు. అయినా కూడా కాకంటే మనకు చిన్న చూపే. చిలుకలను ఉరవిష్కలను సాదుకుంటారు కానీ కాకలనైతే ఎవ్వరు సాదుకోరు. కానీ ఒక కాడ ఒక కుటుంబం కాకిని సాదుకుంటే అది రామచిలుక లెక్కనే ఎంత ముద్దుగా మాట్లాడుతుందో చూడుర్రి. అదే అసుదేనా ఇదేమి చంత్రం రామశిల్కలు మనుషులు లెక్క మాట్లాడంగా చూసినాం గాని కాకులు మాట్లాడంగా ఎనడన్నా చూసిరా? ఏహే కాకులేడా మాట్లాడతాయని కోపానికి రాకురి. మీరు నమ్మరు గాని మాట్లాడే కాకులు కూడా ఉన్నాయని చూయించిరి. ఈ మహారాష్ట్రలో ఉండే ఇంటోళ్ళు ఇన్నరా. ఇదేదో ఎడిటింగ్ చేసిన వీడియో కాదు, నిజంగానే కాకి మాట్లాడిన మాటలే అవి. కాకా పాప అనుకుంటా అచ్చం మనసులు పిలిచినట్టే పిలుస్తున్నది పో. మహారాష్ట్ర పాలహరులు ఉండే ఒక ఇంటోలి కాకిని సాదుకుంటున్నారట. దానికి మాట్లాడు నేర్పించారట. ఇక అది ఆ మాటలు నేర్చుకొని పాప, కాక, బాబా, మమ్మీ అని ముద్దుగా పిలుస్తుంటే మస్తుగా మురుస్తున్నారు ఇంటోళ్ళు. మామూలుగా కాకులకు తెలివి ఎక్కువ అని సైన్స్ కూడా చెప్తుంటది. కానీ మనుషుల లెక్క మాట్లాడు కష్టమే. అసొంటిది ఈ కాకి ఎట్లా శిల్క పలుకులు వలుకుతున్నదో సమజైతలేదు. ఇక కాకి మరాఠీ మాట్లాడు చూసి నెటిజన్లు తీరా కామెంట్లు చేస్తున్నారు. ఇది మా మరాఠీ మంచిగా మాట్లాడుతున్నది, మహారాష్ట్రకు వచ్చిన బయటోళ్ళ కంటే ఇదే తెలివైందని గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఇక లీడర్ల బర్త్డేలు అయితే బ్లడ్ దానాలు, ఫుడ్ దానాలు, బ్రెడ్ దానాలు చేస్తుంటారు. ఆ లీడర్ల హార్డ్ కోర్ ఫ్యాన్స్ పెద్ద కేకులు తయారు చేపించి తల్వార్ తోటి ఓపించి అభిమానం చూపెట్టుకుంటారు. అయితే అవన్నీ కామన్ అయిపోయినాయి అనుకున్నారో ఏమో. గా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడం అభిమానులు ఎవ్వలియని వెరైటీ గిఫ్ట్ ఇచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేసిరట. ఏమిచ్చిరో చూద్దాం పారి. సమయం సందర్భం ఏందో గాని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మేడం బర్త్డేను ఇదివరకు ఎన్నడూ చేయనంత అవ్వల్దారుగా చేసిరు అభిమానులు. నర్సాపూర్ మెయిన్ రోడ్డు మీద బ్యాండ్ బాజాలు, డీజేలతో ర్యాలీ తీసుకుంటా క్రేన్ తోటి పెద్ద గజమాల చేపించిర్రు. ఆడికే వడవలే పెద్ద కేక్ తెప్పించి నెత్తికి పగిడి దొడిగిచ్చి పెద్ద తల్వార్ చేతికిచ్చి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడుకుంటా కేక్ గోపించి తినబెట్టి పాయనం చూపెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా. ఇక బర్త్డే అంటే గిఫ్ట్ ఉండాలి కదా మరి, అందుకే మేడంకు వెరైటీ గిఫ్ట్ డిసైడ్ చేసిరు. ఇట్లా మేడం ఫోటో వచ్చేపించిన క్రెడిట్ కార్డ్నే మేడంకు గిఫ్ట్ ఇచ్చిర్రు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అఫ్సోస్ చేసిర్రు. మరి ఒట్టిగా ఫోటో వేపిస్తే ఏమొస్తుంది? ఆ క్రెడిట్ కార్డ్ తోటి పెట్టిన ఖర్చు కూడా ఫ్యాన్సీ కట్టిరంటే ఆగో దాన్ని అంటారు అస్సలు సిస్సలు బర్త్డే గిఫ్ట్ అని అనుకుంటా పోయిరట ఫోటో ఉన్న కార్డ్ చూసిన కతిమ ఫ్యాన్స్. ఊర్లే గుడి లేకున్నా ఓకే, బడి లేదంటే డబల్ ఓకే, ఊరికి రోడ్డు లేదంటే చెల్తా,
ఊర్ల మోరీలు లేవన్నా వాడకట్ల పొంటి లైట్లు లేవన్నా నడుస్తుంది. ఊరికి ఏం సౌలతులు లేకున్నా పబ్లిక్కు అడ్జస్ట్ అయి ఉంటారు. కానీ ఊర్లే బెల్ట్ షాపో వైన్ షాపో లేకుంటే అస్సలు ఉండరేరులా. ఊర్లోనే మందమ్మాలని తీర్మానాలు కూడా చేస్తుంటారు చాలా మంది. అసుంటిది ఈ ఊర్లేంది అంత రివర్స్ ఉన్నారు. పల్లెటూర్లు దేశానికి పట్టుకోమలన్నది ఎంత నిజమో ఆ పట్టుకోమలను పరిగడుపునే తాగిస్తున్నది వైన్సులు అన్నది అంతే నిజము. మెడికల్ మందులు లేని ఊర్లు ఉండొచ్చు కానీ లిక్కర్ మందు లేని ఊర్లు లేనే లేవు. అందుబాటులో మందు ఉంటే పొందుగా కూర్చొని పల్టీలు పడేటట్టు తాగేటోళ్ళు కొందరైతే 2 90లు కొట్టి తటపార బట్టి పనికి పోయేటోళ్ళు ఇంకొందరు. పొద్దుగాల వైన్సుల దర్శనం చేసుకుంటే 1 రాదు 2 రాదు, అసలు ఆ రోజు పని చేయాలన్న 3 రాదు చాలా మందికి. అసొంటిది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మాషవరం కాడున్న బ్రాండీ షాపు తీసేయాలని బ్యానర్లు పట్టుకొని వచ్చి వైన్స్ ముంగట బయసుకు దిగిరి మహిళక్కలంతా. ఈ మందులమ్మే కదా సర్కారులు నడుస్తున్నాయి. ఇవి వైన్సులు కాదు, గలగల పైసలు రాల్చే కల్పతరువులు. వీలైతే వాడకట్టుకు 4 పెట్టి నలుగురితోటి 4 పెగ్గులు ఎక్కువ తాగిస్తే 4 రూపాయలు ఎక్కువ ఆమ్దాని వస్తాయని సర్కారులు చూస్తాయి. కానీ ఉన్నవాటిని తీయమంటే సర్కారులు ఎట్లా నడుస్తాయమ్మా? ఊరూరికి ఇట్లా వైన్స్ తీసేయమంటే మమ్మీకి మహాదండం, నాన్నారికి నామాలు, అత్తకి ఇస్తరాకులు, మామకు మక్కకంకులు, బావకు బాషింగాలు, బామ్మర్దికి బలపాలనే ఉచిత సంక్షేమ పథకాలు ఎట్లిస్తారు సర్కారోళ్ళు? మీకు వైన్స్ తీసేసి న్యాయం చేయమంటే సర్కారులు అన్యాయం అయిపోతాయమ్మా. అవి మందిని నాశనం పట్టించే వైన్సులు కాదు, సంక్షేమానికి సోపానాలు. అటువంటి వాటిని తీసేయమంటే మహాపాపం అని అనుకుంటున్నారట వైన్సులలో తాగే నిత్య తాగుబోతులు. కోతులు కూడా మనుషులతోటి సమానంగా ఊర్లలో మకాం వేసి తిరుగుతున్నాయి. వాళ్ళ పెద్ద రౌడీ బ్యాచ్లే మెయింటైన్ చేస్తున్నాయి. అవి కూడా రౌడీగాళ్ళు మామూలు అడిగితే ఇవ్వకుంటే ఎట్లా కత్తులు నూరుతారో కోతులు కూడా గట్లనే తిండి పెట్టకుంటే వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే లేకుండా చేస్తామన్నట్టే ఎగబడుతున్నాయి. ఇక మనుషులు కదా లోకల్ నాన్ లోకల్ ఫైటింగ్ చేసుకున్నట్టే కోతుల బ్యాచ్ కూడా ఫైటింగ్లు చేసుకొని పండ్లు రాలగొట్టుకున్నాయి. 4 రోజులు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు అన్నట్టు మనుషులతోటి సావాసం చేసి రాను మంకీలు కూడా మనుషులకున్న అవలక్షణాలన్నీ వంట పట్టించుకున్నట్టున్నాయి కదా. లేకుంటే ఎందుకు? కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎనకపల్లి కాడైన కోతుల ఫైటింగ్ చూస్తుంటే చిత్రం అనిపించబట్టింది. ఎనకపల్లి కాడ ఆల్రెడీ ఉన్న లోకల్ కోతుల బ్యాచ్కు వేరే ఊరు నుంచి వచ్చిన కోతుల బ్యాచ్ ఎదురైందట. అంతే ఇక మాయిష్మతి కోసం కాలకేయులు మాయిష్మతి సైనికులు ఫైటింగ్ చేసుకున్నట్టు పంతలు వలగొట్టుకున్నాయి. ఇట్లా కిసకిస సప్పుడు చేసుకుంటా జనాలకు వశపడకుండా చేసిన ఈ గంజాయి కొట్టిన గలీజ్గాళ్ళ లెక్కనే జోపుకున్నాయి. ఇక ఆ కోతులను అదిలిస్తే మనల్ని మడత పెడతాయో అని మందేవాళ్ళు వాటి జోలికి పోయే సాహసం చేయలే. ఇక గంట సేపు గ్లాడియేటర్ల లెక్క యుద్ధం చేసుకున్నాయి. అమెరికాలకు అక్రమంగా వలస వస్తే ట్రంప్ ఎలా కొట్టినట్టు మంకీలు కూడా ఊర్లోకి వచ్చిన నాన్ లోకల్ కోతుల పట్ల ట్రంప్ కాక పాలసీని అమలు చేస్తున్నాయి. చూడు రీ ఎట్లున్నాయో. ఇవల్ల ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదోదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9. నమస్తే.